హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫెస్టివల్ ముందైతే పూజా రూమ్ ఇలా క్లీన్ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. ఈరోజు ఫుల్ డీప్ క్లీనింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. సో క్లీనింగే కదా అని వీడియో స్కిప్ చేస్తే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతారు. సో నేను వీడియో మధ్యలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏంటి, మనకి దిష్టి కూడా తగులుతూ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే కంటిన్యూగా చూడండి. శివరాత్రి ఫెస్టివల్ వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఈ పూజా రూమ్ ఒకటే మిగిలిందనమాట క్లీనింగ్కి. సో ఇది వచ్చేసి నేను థర్స్డే రోజు క్లీనింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రైడే రోజు క్లీనింగ్ చేయొద్దు కదా పూజా రూమ్ని. ఇంకా సాటర్డే మా పిల్లలు ఇంట్లో ఉంటారు. సో నాకు క్లీన్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే క్లీనింగ్ అంటే ఒక 2 hours to 3 hours ఈజీగా తీసుకుంటుంది క్లీన్ చేసుకోవడానికి. డీప్ క్లీనింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో అందుకే నేను థర్స్డే రోజు ఈ క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే క్లీన్ చేయడం అనేది స్టార్ట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ తినేసి. ఎందుకంటే 3 hours టైం పడుతుందంటే ఇంకా ఆకలి అవుతుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతే స్టార్ట్ చేశాను అన్నమాట. నార్మల్ డేస్లో అయితే ఓన్లీ పూజా సామాగ్రి ఒకటే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఏం తినకుండా అయినా దీపం ముట్టించేసుకోవచ్చు. బట్ ఇప్పుడు దేవుళ్ళని అన్నీ తీసి దేవుని రూమ్ కూడా మొత్తం డీప్ క్లీన్ చేయాలి కదా. సో అందుకే బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ చేశాను. నాకు పూజ ప్రశాంతంగా చేసుకుంటేనే చేసుకున్నట్టు అనిపిస్తుంది. హడావిడిగా చేసుకుంటే సో పూజ చేసినట్టు అనిపించదు. సో ఎర్లీ మార్నింగ్ లేచి హడావిడిగా చేయాలి అని చెప్పినా కానీ బట్ పిల్లల స్కూలు, వాళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హడావిడిగా చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేశాను. నేను ఒకప్పుడు ఏమనుకునేదాన్ని అంటే నా పూజా రూమ్ మొత్తం చాలా దేవుళ్ళతో నిండుగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు అంటే తీర్థయాత్రలకు అలా వెళ్ళినప్పుడు అక్కడ దేవుళ్ళ పటాలను కావచ్చు, విగ్రహాలను కావచ్చు కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. బట్ ఇంట్లో మాత్రం ఎక్కువ దేవుళ్ళు ఉండకూడదంట. సో తక్కువ దేవుళ్ళనే పెట్టుకోవాలంట. సో నేనైతే అప్పుడు అలా అనుకునేదాన్ని. బట్ ఏంటి అంటే ఎక్కువ దేవుళ్ళు ఉంటే కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట క్లీన్ చేయడానికి. సో నా దగ్గర ఒక్కొక్క దేవుడు డబల్, త్రిబుల్ అలా కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని తీసేసి అయితే ఒక కవర్లో పక్కన అయితే పెట్టేశాను. సో ఒక మంచి రోజు చూసుకొని వాటిని టెంపుల్లో బ్యాక్ సైడ్ అంటే రావి చెట్టు దగ్గర అలా అన్న పెట్టేసి రావాలి. లేదు అంటే పారే నీళ్ళల్లో కూడా వేయొచ్చు అంటారు కదా. సో అలా అన్న వేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అవసరం ఉన్న దేవుళ్ళనే పెట్టుకున్నాను. సో దీంట్లో కూడా ఇంకా చాలా తీసేసేవి ఉన్నాయి దేవుని పటాలు. సో దానికంటే బెటర్ ఏంటి అంటే ఒక ఫోటో ఫ్రేమ్ తెచ్చుకొని దాంట్లో ఒక 4-5 దేవుళ్ళు ఉంటారు కదా. సో అలా 2-3 ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటే మనం క్లీనింగ్ చేసుకున్నప్పుడల్లా మనకి కూడా ఈజీ అవుతుందన్నమాట. సో నాలాగా మీరు కూడా చాలా దేవుళ్ళతో దేవుని రూమ్ అంతా నింపేసుకోకుండా సో ఇది ఇలా చేయండి. మనకి క్లీనింగ్ చేసినప్పుడైనా ఈజీగా ఉంటుంది, ఇంకా దేనికైనా ఈజీగా ఉంటుంది. సో దేవుడి పటాలు అయితే ఇంట్లో ఎక్కువ పెట్టుకోకూడదంట, అది మాత్రం నిజం. నాకు తెలీదు. సో అలా నేను చాలా దేవుళ్ళే ఉన్నాయి నా దగ్గర. సో మీరు చూసి ఉంటే ఇందాక నేను స్ఫటికలింగంకి అభిషేకం చేసేసి దానికి కూడా గంధంతో బొట్టు పెట్టేసి విభూది పెడుతున్నాను అనమాట. సో మన ఇంట్లో స్ఫటికలింగం ఉంటే దానికి కంపల్సరీ డైలీ అభిషేకం చేయాలి. నాకు కూడా అంతకుముందు తెలిసేది కాదు. బట్ నాకు తెలిసినప్పటి నుంచి నేను మాత్రం కంపల్సరీగా డైలీ అభిషేకం చేస్తాను. సో నాకు వీలవనప్పుడు మా హస్బెండ్ పూజ చేస్తూ ఉంటారనమాట, తను కూడా చేస్తారు. సో అలా అనమాట. శివుడు అభిషేక ప్రియుడు కదా. సో డైలీ ఒక చెంబడి నీళ్లు పోసినా కానీ మనం అనుకున్నవి మన తలరాతనే మార్చేస్తాడంట. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో అందుకే స్ఫటికలింగం ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ అభిషేకం అయితే చేసుకోండి. చూడండి నా దగ్గర ఎన్ని దేవుళ్ళు, నేను తీసేసినా కానీ ఇంకా చాలానే ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ ఈ పూజ సామాగ్రిని అన్నింటినీ కొంచెం లిక్విడ్ వేసి దాంట్లో అయితే నానాలి అని చెప్పేసి అవి పక్కన పెట్టేసి ముందు దేవుళ్ళని క్లీన్ చేసేసి వాటికి బొట్లన్నీ పెట్టేశాను.
సో ఇప్పుడైతే ఇవి ఆలోపు మంచిగా నానిపోయాయి. సో ఫాస్ట్గా వీటిని కూడా క్లీన్ చేసేస్తున్నాను. మనము ఫెస్టివల్స్ అప్పుడైతే డీప్ క్లీనింగ్ ఎలాగో చేస్తాము, బట్ మంత్లీ క్లీనింగ్ కూడా మనము దేవుని రూమ్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే ప్రతి మంత్ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి ఉంటుంది కదా, సో ఆ రోజు దేవుడి పటాలన్నిటిని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంట. సో ఎవ్రీ మంత్ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు క్లీన్ చేసుకోండి మీరు కూడా. మనము ఎప్పుడైనా దేవుని పూజ చేయనప్పుడు మన మనసంతా అస్తవ్యస్తంగా గజిబిజిగా ఉంటుంది. అంటే ప్రశాంతత లేనట్టు అనిపిస్తుంది ఒక 2-3 డేస్ ఎప్పుడైనా దీపారాధన చేసుకోకపోతే. అదే మనం దీపారాధన చేసిన రోజైతే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఇక్కడ నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే అంతా అయిపోయింది. సో మనం దేవుళ్ళని న్యూస్ పేపర్లో అలా పెట్టకుండా ఒక రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, అంటే జాకెట్ పీసెస్ అవి వచ్చినవి ఉంటాయి కదా, సో దాంట్లో దేవుళ్ళని పెట్టుకోవాలన్నమాట. సో రెడ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, ఇవన్నీ శుభప్రదం కదా. అంటే పసుపు కుంకుమ కూడా రెడ్ ఎల్లో కలర్లో ఉంటాయి కదా. సో ఇలా ఒక క్లాత్ పరిచి అయితే దీంట్లో మనం దేవుళ్ళని పెట్టుకోవాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే మనం పూజ చేస్తూ ఉంటాం కదా, సో చాలామందికి అంటే నరదిష్టి ఇలా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫ్రైడే దీపారాధన అది అయిపోయిన తర్వాత దేవుని దగ్గర సో ధూప్ స్టిక్స్ అని చెప్పేసి దొరుకుతాయి, లేదు అంటే సాంబ్రాణి అవి కూడా ఉంటాయి కదా. సో అదైతే ఇంట్లో అంతా అంటే పొగలాగా వేసుకోవాలన్నమాట. సో మన ఫ్యామిలీ మీద మన మీద ఇలాంటి నరదృష్టి ఇలాంటివి ఏమున్నా కానీ ఆ దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. సో దేవునికి కూడా ఇంకా షాప్లలో నార్మల్ కర్పూరం కాకుండా పచ్చ కర్పూరం అని దొరుకుతుంది. సో నార్మల్ కర్పూరం వేరే, పచ్చ కర్పూరం అని అడిగితే ఇస్తారు, పూజా స్టోర్స్లో ఉంటుంది. సో దాంతో కూడా మనం హారతి కర్పూరంలో ఈ పచ్చ కర్పూరం వేసి ముట్టిస్తే దానివల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. దేవుళ్ళని అయితే ఎక్కడ పెట్టేసి ఇంకా వాటి దగ్గర కాయిన్స్ పెడతాం కదా, సో అవి కూడా పెట్టేస్తున్నాను అనమాట నేను. సో ఫ్లవర్స్ కూడా నాకు ఒక్కొక్క ఫ్లవర్ అలా పెడితే ఎందుకో అంటే సాటిస్ఫాక్షన్గా అనిపించదు. నిండుగా మంచిగా అలంకరిస్తేనే ఇట్లా మంచిగా కనిపించాలన్నమాట దేవుడు నా కళ్ళకి. సో నిండుగా అలంకరిస్తూ ఉంటాను ఎక్కువ ఫ్లవర్స్ వేసి. సో ఇక్కడ ఈశాన్య మూలకి కూడా గంగాళం ఉంటుంది కదా, సో దాంట్లో కూడా వాటర్ పెట్టేసి పచ్చకర్పూరం అని చెప్పాను కదా ఇందాక, సో అవి వేసేసి ఇలా ఫ్లవర్స్ పెడుతూ ఉన్నాను అనమాట. సో ఈశాన్య మూలకి ఇలా వాటర్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది. సో దేవుళ్ళన్నిటిని కూడా నిండుగా ఫ్లవర్స్తో అయితే అలంకరించేస్తున్నాను. ఇలా డీప్ క్లీనింగ్ చేసేసుకొని మంచిగా ఫ్లవర్స్తో అలంకరించేసి దీపారాధన చేసుకుంటే నాకైతే టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకి హాయిగా ఉంటుంది. ఇలా దీపారాధన చేసుకున్న రోజైతే ఇంకా ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి ఇంట్లో కూడా. సో మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే నా దగ్గర అన్ని చిన్న బాక్సెస్ అంటే మనం ఆర్తి కర్పూరం తెచ్చిన బాక్సెస్ అలాంటివి ఉంటాయి కదా, సో ఆయిల్ ఖాళీ అయిన బాటిల్ అవన్నీ అలానే పెట్టేసుకుంటాను నేను, ఎప్పటికప్పుడు పడేయాను. సో వాటిని ఏం చేస్తానంటే మనం అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, సో నేను ఆర్తి కర్పూరము ఇంకా ఒత్తులు ప్లస్ ధూప్ స్టిక్స్ ఊదిబత్తులు ఇవన్నీ కొబ్బరికాయ ఫ్లవర్స్తో పాటు ఇవి కూడా తీసుకొని వెళ్తాను. సో మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా మనం బయట అయితే దీపం పెట్టగలుగుతాం, కానీ గర్భగుడిలోకి మనం ప్రవేశంకి అనుమతి ఉండదు, ప్లస్ పంతుల్లే పెడతారు కదా దీపాలు. సో ఇవన్నీ మనం ఇస్తే ఎప్పుడో ఒకసారి మనవి వేసి ముట్టిస్తారు కదా, సో అలా అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్ళడానికి అవన్నీ చిన్న డబ్బాలు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అవన్నీ పడేయకుండా అలానే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తుందన్నమాట. సో యాక్చువల్గా అయితే దీపాలలో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతనే ఒత్తులు వేయాలి, బట్ నాకైతే ఇవి కొంచెం లోపల నుంచి తీయడం ఉంది, ఆయిల్ వేసిన తర్వాత అయితే వేయడం కుదరదు. సో అందుకే నేను ముందుగా ఒత్తులు వేసి తర్వాత ఆయిల్ వేసి దీపం అయితే ముట్టిస్తున్నాను.
సో ఇంత డీప్ క్లీనింగ్ చేసుకొని ఇలా మంచిగా అలంకరించుకొని దీపారాధన చేసుకున్నప్పుడు ఇంకా కొబ్బరికాయ కొట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకే నేను కొబ్బరికాయ కూడా తెప్పించేశాను, దేవునికి కొబ్బరికాయ కొడదామని చెప్పేసి. సో దీపాలు ముట్టించిన తర్వాత ఈ దీపపు కుందులకైతే అటు ఇటు ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను. సో మీకు ఇంకొకటి కూడా చెప్తాను, ఏంటి అంటే పచ్చకర్పూరం అని చెప్పాను కదా. సో చూడండి, ఈ పచ్చకర్పూరాన్ని మనం ఇలా దీంట్లో దీపాలలో వేసుకుంటే ఏంటి అంటే ఆ దీపాలు ఎంతసేపు వెలుగుతూ ఉంటే అంతసేపు ఆ పచ్చకర్పూరం అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి దిష్టి అలాంటివి ఏమన్నా ఉన్నా పోతవి, ప్లస్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట ఇంట్లో అంతా. సో అందుకే నేను దాన్ని అలా నలిపేసి ఆ దీపాలలో వేస్తున్నాను. ఇంకేంటి మరి, వీడియో లాస్ట్ వరకు చూస్తే నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోవచ్చు. సో నాతో పాటు మీరు కూడా హారతి తీసేసుకోండి. అయితే మీకు ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను. సో మనం నార్మల్గా దేవుని పటాలనే శుభ్రం చేసుకున్నప్పుడు వాటికి గంధము ప్లస్ కుంకుమ పెట్టి బొట్టు పెడుతూ ఉంటాం కదా. సో వెంకటేశ్వర స్వామికి మాత్రం పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అంట. మనకి తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో బొట్టు పెడుతూ ఉంటారనమాట. సో ఈ గంధము కుంకుమతో పాటు వెంకటేశ్వర స్వామికి బొట్టు పెడేటప్పుడు దాంట్లో పచ్చకర్పూరాన్ని కూడా మిక్స్ చేసి పెడితే చాలా మంచిదంట. సో మీ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే దానికి మళ్ళీ ఇంకెప్పుడైనా బొట్టు పెట్టేటప్పుడు దాంట్లో పచ్చకర్పూరాన్ని కూడా మిక్స్ చేసి పెట్టండి. సో నేను కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయకి కొట్టిన తర్వాత బొట్లు పెట్టాలి అని ఇంతకుముందు నేను అనుకుంటుండే, బట్ కొబ్బరికాయకి బొట్లు పెట్టకూడదంట. సో అందుకే నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే పెట్టట్లేదు దానికి బొట్లు. సో చూడండి, ఈ దీపాల వెలుగులో దేవుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. సో పూజ అయితే అయిపోయింది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా పూజ చేసినప్పుడు నేను ఇంట్లో ధూపం వేయడం అయితే అస్సలు మర్చిపోను. సో దేవుడి దగ్గర ఒక ధూప్ స్టిక్ అయితే ముట్టించేసాను. సో ఇంకో ధూప్ స్టిక్ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కదా. సో ఇంట్లో హాల్లో అక్కడ కూడా ఇంకా పూజా రూమ్లో కూడా ఇంకో ధూప్ స్టిక్ ముట్టించేసి పెడతానన్నమాట నెక్స్ట్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకి వెళ్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ లేనిదే ఏది అవ్వదు కదా. సో అందుకే అడుగుతున్నాను అన్నమాట. లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదైతే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ధూప్ స్టిక్ కోసం అని చెప్పేసి. సో ఇంకొక ధూప్ స్టిక్ ముట్టించేసి పెట్టేశాను.